తిరుమల లడ్డూ తయారీలో వినియోగించేటువంటి నెయ్యిలో ఏదైతే జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో చాలా వివాదం రాజుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగి ఒక కేంద్ర స్థాయిలో సిబిఐ అధికారులతో అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఏ విధంగా తీసుకుంటారు? నిజంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిజం ఈరోజు కాకుండా రేపైనా కూడా తెలుస్తుందని చెప్పేసి ఈ గతం నుంచి అనుకునేదే. సో అది ఇప్పుడు నిజమైన పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి దుశ్చర్యలకు పాల్గొనే నాయకులకు చెంపపెట్టన్నట్టే అన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే చిలువలు పొలవలు చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులనే దూరం చేసే కార్యక్రమం అంతా కూడా చేయాలన్న పెద్ద కుట్రను ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి భగ్నం అయిపోయినట్టుంది. డెఫినెట్గా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. సో హిందువులందరూ కూడా స్వాగతిస్తున్నారు. అంటే నిజంగా ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గమనించినట్లయితే అక్కడ అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేటువంటిది తేలలేదు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. దాని మీదనే ఈరోజు సిట్ వేసిన పరిస్థితి. దీన్ని చంద్రబాబు నాయుడు జరిగింది అని చెప్తాను, మీరు ఎట్లా తీసుకుంటారు? అది ఆ ఊరికనే అభాండాలు వేసే కార్యక్రమం అన్నమాట. దాంట్లో ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఎన్డీడీబీకి సంబంధించిన రిపోర్టు, ఆ రిపోర్ట్లోనే రాసి ఉందన్నమాట. ఇది మీరు తెచ్చిన శాంపుల్ను మేము వెరిఫై చేస్తున్నాం, అంతకు తప్పనించి మేము శాంపుల్ కలెక్ట్ చేయలేదు, ఇది కోర్టులో అసలు చెల్లదు ఇది అని వాళ్ళు ఇచ్చిన దీంట్లో కండిషన్స్లోనే ఆ రకమైన రిపోర్ట్ ఉందన్నమాట. అదొకసారి కౌంటర్ చెక్ చేసుకోకుండానే అనవసరంగా అభాండాల పాలు చేసే కార్యక్రమము, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమము. టీటీడీని, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో ప్రతిష్టాత్మకరమైన దేవాలయం. అది ప్రపంచంలోనే పేరెనిక గల దేవాలయం. అటువంటి దాన్ని, అదే కాదు ప్రసాదం కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం. నిజంగా కూడా అంత భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఎవరైనా. అటువంటి దాన్ని ఈరోజు అనుమానించే పరిస్థితికి తీసుకురావడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. మన ఆంధ్ర రాష్ట్రానికే ఇది చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం అన్నమాట. ఇది ఎంతో సొంత లాభానికి ఏదైనా పనిచేసినా ఇటువంటి పనులు చేయకూడదు అన్నమాట. రాష్ట్రాన్ని అబాస్పాలు చేసే కార్యక్రమం, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమము, దేవుళ్ళను కూడా మనం రాజకీయాల్లోకి తీసుకొచ్చే కార్యక్రమము, స్వలాభాని కోసం ఇంత దారుణంగా దిగజారే కార్యక్రమం చేయకూడదు. అది చంద్రబాబు గారు చేయడం జరిగింది. దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ కూడా చేసి పవన్ కళ్యాణ్ మోసపోయిన పరిస్థితి అన్నమాట. ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు పురంధేశ్వరి కానీ పవన్ కళ్యాణ్ కూడా కొంత తప్పుబట్టే విధంగా మాట్లాడిన పరిస్థితి, దాన్ని ఎలా తీసుకుంటారు? కోర్టుల్లో ఉన్న వ్యవహారాన్ని ఎవరు కూడా మాట్లాడకూడదు. మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, దీని గురించి మాట్లాడకండి, కోర్టులో వ్యవహారం ఉంది అని చెప్పి. అటువంటి దాన్ని నాట్ ఫెయిర్ అని చెప్పేసి మాట్లాడడం, ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేయడం, రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీలో పనిచేస్తుంది. మరి ఆమె ఎలా మాట్లాడిందో, మన పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడినారో, అంటే వాళ్ళకు కోర్టులన్నా ఇంకోటన్నా కూడా గౌరవం లేదన్నమాట వాళ్ళకు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో సుప్రీంకోర్టు హైకోర్టులు చెబితే వాళ్ళకు గొప్ప కోర్టులని అనుకుంటారేమో, కానీ వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే దాన్ని ఇంకో రకంగా మాట్లాడే కార్యక్రమం చేయడం చాలా దారుణం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే కార్యక్రమం తొందరలోనే ఉంది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉందని చెప్పి అంటున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఈరోజు ఏదైతే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిందో దాన్ని స్వాగతిస్తున్నాము. ఇప్పుడు నిజాలు అనేవి నిగ్గు తేలుతాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.